మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఇక్కడ కనిపిస్తున్న పాపగారి పేరు హబీబా. ఈ పాపగారు జామియా మిలియా ఇస్లామియా అనే యూనివర్సిటీయో కాలేజీయో దాని విద్యార్థిని అట. ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు, ఎవరి భావజాలం వాళ్ళకు ఉంటుంది, అందులో తప్పు లేదు, మనం పట్టించుకోం. కానీ కొద్దిగా తేడాగా అనిపించినట్టు అనిపించి నేను దాన్ని మీకు వినిపిస్తున్నాను. ఇక్కడ జరిగిన దాంట్లో నేను అర్థం చేసుకున్నది తప్పు అయితే నాకు వివరించండి. ఎందుకంటే నాకు హిందీ అంత బాగా రాదు కాబట్టి, పైపించి అందులో కొద్దిగా ఉర్దూ ఎక్కువ కలిసి ఉంటుంది కాబట్టి నాకు ఏమర్థమవుతుందో చెప్తున్నాను. తప్పు ఉంటే నన్ను కరెక్ట్ చేయండి. ముందు పాపగారి మాటలు విందాం. 30 సంవత్సరాల పిల్లల మీద సస్పెన్షన్ ఆర్డర్లు ఇచ్చారు అన్నది. 30 సంవత్సరాలు అయితే వాళ్ళు బచ్చోం కాదు కదా, 3 సార్లకే బచ్చోం అని అందంటే కనుక ఆ వయసు వాళ్ళు అక్కడ ఉండరు కదా, ఉన్నా వాళ్ళ మీద సస్పెన్షన్ ఎందుకు ఇస్తారు? కాబట్టి 30 సంవత్సరాల వాళ్లే పిల్లలు అని ఈవిడ అంటుంది అని అనుకుందాం. మరి ఈవిడ వయసు ఎంతో నాకైతే తెలియదు. उनकी जिंदगियों के साथ खिलवाड़ करने लिस्ट निकाल के पब्लिकली उनके पर्सनल डिटेल्स के साथ लड़कियों के मेरे खुद के डिटेल्स लगे हैं. బాలికల పర్సనల్ వివరాలను పబ్లిక్ లో పెట్టి వాళ్ళ జీవితాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. इनको क्या लगता है? తన గురించి తానేమనుకుంటున్నాడు? इससे हमारी आवाजें दब जाएगी. ఈ విధంగా మమ్మల్ని భయపెట్టలేడు. हम नहीं दबेंगे आवाज है. हम मदर आसिफ जैसे सावरकर की लेगेसी पे मानते हैं. ముందు మాట్లాడిన మాటలకి ఇక్కడికి అసలు సంబంధమే లేదు. ఏమంటుంది? సావర్కర్ వారసత్వం అనేది ఏది మేము అంగీకరించాము అంటుంది. ఈ దరిద్రం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కొన్ని వందల వేల మంది, లక్షల మంది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అటువంటి వారిలో సావర్కర్ గారు ఒకరు. ఈ దేశంలో ఈ దేశాన్ని ప్రేమించలేని ప్రతి ఒక్క దరిద్రురాలు సావర్కర్ గారిని ద్వేషిస్తారు. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో 2 సార్లు యావజ్జీవిత కారాగార శిక్షను ఎదుర్కొన్నవారు సావర్కర్ గారు తప్ప మరొక్కరు లేరు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు 2 సార్లు యావజ్జీవిత కారాగార శిక్షలు ఎందుకు విధించింది? ఆయన వాళ్ళ చేత ఎంత ఒంటేలు పోయించి ఉండకపోతే 2 యావజ్జీవిత కారాగార శిక్షలు విధిస్తుంది. చూద్దాం ఏమంటుందో. సావర్కర్ లెగసీని ఒప్పుకోరట, మరి దేన్ని ఒప్పుకుంటారు? వీళ్ళ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గతంలో ఏబీవీపీ సభ్యుడట. గతంలో ఏబీవీపీ సభ్యుడు వైస్ ఛాన్సలర్గా పనిచేయలేడా? వైస్ ఛాన్సలర్ పోస్టులన్నీ పొలిటికల్వే కదా. బీజేపీ వాడు వాడి భావజాలం ఉన్నవాడిని వైస్ ఛాన్సలర్గా వేస్తే కష్టమా? కాంగ్రెస్ వాడు వేసుకోవచ్చా? ఇంకా ఏంటో చెప్తున్నావు చెప్పమ్మా. ఆయన ఆర్ఎస్ఎస్ వాడట. ఆర్ఎస్ఎస్ వాడు వైస్ ఛాన్సలర్గా చేయకూడదా? కాంగ్రెస్ పార్టీ వాడు, కమ్యూనిస్టు పార్టీ వాడు, ముస్లిం ఫండమెంటలిస్టులు వాళ్ళందరూ చేయొచ్చు, కానీ ఆర్ఎస్ఎస్ వాడు వైస్ ఛాన్సలర్గా చేయకూడదా? जिसने 2019 में जो एकेडमिक्स और इंटेलेक्चुअल्स ने काले कानून CA/NRC के सपोर्ट में जो स्टेटमेंट जारी किए थे, वो हमारे डीसी साहब उनमें से एक थे. ఆయనట 2019లో అట సిఏఏకి ఎన్పిఆర్కి సపోర్ట్ చేశాడంట. అవునులే, ఆ 2 ఉంటే కనుక బర్మా నుంచి, బంగ్లాదేశ్ నుంచి దొంగతనంగా ప్రవేశిస్తున్న తన మతస్థులకు ఇబ్బంది కదా. అందువల్ల సిఏఏని, ఎన్పిఆర్ని ఎవ్వరూ సమర్థించకూడదు. అంతేనా అమ్మా? जो विरासत को वो मानते हैं, सावरकर की विरासत को मानते हैं, जिन्होंने इंडियन नेशनल मूवमेंट में अंग्रेजों पे माफीनामे लिखे, अपॉलजी लिखे. అబ్బాబ్బాబ్బా, ఏం చెప్పేసిందండి స్వాతంత్ర సమర యోధుల గురించి. స్వాతంత్రోద్యమ కాలంలో బ్రిటిష్ వారిని క్షమించమని వాళ్ళ కాళ్ళు పట్టుకు బతిమాలేడట. అటువంటి వాడు ఆదర్శము అని మేము అంటే గనక మేము దోషద్రోహులుగా లెక్క పెట్టబడతాము అంటారు. ఆయన దేశభక్తుడు అని చెప్పి మమ్మల్ని యాంటీ నేషనల్గా ప్రకటించుకోమంటావా అని అడుగుతుంది పాపయ్య గారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ సావర్కర్ గారు దేశభక్తుడు అని మేము ఒప్పుకోం. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర సమరయోధులను జైళ్ళల్లో వేసేవారు. అంటే మామూలు స్వతంత్ర సమరయోధులు అన్నమాట. అదే భీకర స్వతంత్ర సమరయోధులు అయితే గనక నెహ్రూ గారిలాగా అటువంటి వాళ్లకు ఆ తెల్లతోళ్ళోళ్ళు తమ పెళ్ళాల పెదవులు వీళ్ళ పెదవులకు అందించేవారు. కానీ నెహ్రూ గారికి ఉన్న చాకచక్యం వీర్ సావర్కర్ గారికి లేకపోవడం వలన ఆయనకు 2 సార్లు జీవిత కారాగార శిక్షను విధించారు బ్రిటిష్ వాళ్ళు. మాకు మా అమరవీరులు ఉన్నారు. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు. అబ్బాబ్బా, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళ ముగ్గురు వీళ్ళ మార్టిర్స్ అట. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీళ్ళ ముగ్గురికి కూడా క్షమాభిక్ష పెట్టాలి అంటే గాంధీ గారు కోరితే పెడతాము అని బ్రిటిష్ వాళ్ళు వాగ్దానం చేశారు. ఆయన మరి ఎందుకు కోరలేదు? దాన్ని పక్కన పెడితే పలానా తారీఖున మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం ఉంది, ఈలోగానే వాళ్ళను మీరు ఉరి తీయాలి, లేకపోతే ఆ రోజు చాలామంది మమ్మల్ని ఇబ్బంది పెడతారు, క్షమాపణ కోరమని, కాబట్టి ఈలోగానే ఉరి తీయండి అని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు బ్రిటిష్ వాళ్ళను తొందర పెట్టారు. మరి మీ అమరవీరులకు అంత అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని మీరు ఏ రోజు నిలదీయలేదే? अशफाकुल्ला खान, राम प्रसाद बिस्मिल, चंद्रशेखर आजाद की विरासत को मानते हैं और इस विरासत को आगे అర్థమైందా? పాపగారు ఎవరెవరి పేర్లు చెప్తున్నారో? స్వాతంత్ర సమర పోరాట కాలంలో ఎవరినైతే బ్రిటిష్ వాళ్ళు పట్టుకొని ఉరివేసి చంపారో అటువంటి వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు మాత్రమే మాకు ఆదర్శము అంటుంది. అంటే సంపూర్ణ జీవితకాలము జైళ్లలోనే మగ్గిన వాళ్ళ పేర్లు చెప్పరా? 2 యావజ్జీవ శిక్షలు విధించబడిన వారు వీరులు కాదా? బహుశా జామియా మిలియా ఇస్లామియా వైస్ ఛాన్సలర్ గారు ఏదో ప్రసంగంలోనూ ఎక్కడో వీర్ సావర్కర్ గారిని పొగడమో ఏదో చేసి ఉంటారు. అందుకని వీళ్ళు ఎంత అల్లరి చేస్తున్నారు. मैं पीछे नहीं हटूंगी, हम लोग पीछे नहीं हटेंगे और आप देख लीजिए, जो करना कर लीजिए, सब हमारे साथ है। जामिया के स्टूडेंट बाइकआउट कर रहे हैं कल क्लासेस. జామియా స్టూడెంట్స్ అందరం క్లాసులు బాయ్కట్ చేస్తున్నాం, ఏం పీక్కుంటారో పీక్కోండి అంటుంది. ఇక్కడ ఇంకో మాట చెప్పబోతుంది. వీళ్ళ వెనకాల వీళ్ళకి సపోర్ట్గా ఎవరెవరు ఉన్నారో చెప్తుంది, ఒక్కసారి విందాం. दिल्ली यूनिवर्सिटी, साउथ एशियन यूनिवर्सिटी, JNU, मुल्क भर के साउथ से, केरला से, हैदराबाद से, हर जगह के यूनिवर्सिटीज के स्टूडेंट्स हमारे साथ है, तरक्की पसंद लोग हमारे साथ है. ఢిల్లీ యూనివర్సిటీ, సౌత్ ఏషియన్ యూనివర్సిటీ, JNU, మోహిత్ భాయ్ గారి సౌత్ అట, కేరళ అట, హైదరాబాద్ అట, హైదరాబాద్ యూనివర్సిటీ వాళ్ళట, టర్కీ ప్రజలు కూడా వీళ్ళ వెనకాల ఉన్నారట. టర్కీ అంటుంది. ఈ టర్కీకి ఈ దేశానికి సంబంధం ఏంటి అంటే వాళ్ళ మతం కదా. దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా? వీళ్ళు భారతదేశంలో ఉంటున్నారు కానీ వీళ్ళు మాత్రం ఈ దేశాన్ని ప్రేమించరు. వాళ్ళ మతానికి చెందని వారి మీద దాడి చెయ్యాలి అంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే తమ మతస్థులను అరువు తెచ్చుకుంటారు. ఇది నేను అనట్లేదు, ఆ అమ్మాయే అంటుంది. లేకపోతే ఈ దేశానికి సంబంధం లేని టర్కీ ప్రజలు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చింది? ఏం పీక్కుంటారో పీక్కోండి, మేము భయపడేది లేదంటుంది. మిత్రులారా, వీళ్ళు చదువుకుంటున్నది మన డబ్బులతో, మనం కట్టిన పన్నుల నుంచి వీళ్ళు డబ్బులు తోడుకొని బతికేస్తున్నారు. వీళ్ళు దేశం కోసం తమ జీవితాలను దారపోసిన వీరులను మతం కారణంగా ద్వేషిస్తున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్లకు మనం ఎలాగూ పాఠాలు చెప్పలేము. కానీ ఇక్కడ ఈ తెలుగు నేల మీద కూడా సావర్కర్ గారి గురించి చెడుగా మాట్లాడే దరిద్రులు వందలు, వేలు, లక్షలు ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా మనం అలాంటి వాళ్లకు పాఠాలు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా వాళ్ళు నిజాన్ని గ్రహించే అవకాశం ఉంది. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.